టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈఈ రామారావు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. 1,90,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. లక్ష్మీనరసింహస్వామి గుట్ట మీద ఉద్యోగాలు, కాంట్రాక్టర్ల పేరుతో కోట్లు కూడబెట్టిన ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి. మేడారం జాతర పనుల్లోనూ భారీ అవినీతికి పాల్పడ్డట్టు ఈఈ రామారావుపై ఆరోపణలు ఉన్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అవినీతి సొమ్ము తింటూ అడ్డంగా దొరికిపోతున్న లంచగొండల్లో ఏమాత్రం మార్పు రావట్లే, కనీసం బుద్ధి రానటువంటి పరిస్థితి ఉంది. గడిచిన 10 నెలల్లో 16 ఏసీబీ రైడ్స్ అయినటువంటి క్రమంలోనే 19 మంది అవినీతి అధికారులు ఏసీబీకి చిక్కినప్పటికీ కూడా ఏమాత్రం కూడా సిగ్గు శరం లేకుండా కూడా అందిన కాడికి దోచుకుంటూ అక్రమంగా దాచుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 15 ఏసీబీ రైడ్స్ అయినా తాజాగా యాదగిరిగుట్ట ఆలయంలో ఈఈగా పనిచేస్తున్నటువంటి వెంకట రామారావుపై ఏసీబీ రైడ్స్ జరిగినటువంటి క్రమంలోనే 1,90,000 రూపాయలు లంచం తీసుకుంటూ కూడా ఏసీబీకి రెడ్ హ్యాండ్గా చిక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ యాదగిరిగుట్ట ఆలయంలో పులిహోర లడ్డు తయారు చేసేటువంటి మిషన్కి సంబంధించి మరమ్మతులు చేసేటువంటి క్రమంలో 2 కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఆ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి బిల్లులు చెల్లింపు విషయంలో మొత్తం 11,50,000 రూపాయలు బిల్లులు చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఆ బిల్లులు చేయకుండా 20% కమిషన్ ఇస్తేనే బిల్లులు చేస్తానని చెప్పేసి కూడా గడిచిన కొంతకాలంగా 2 కాంట్రాక్టర్లను కూడా వేధింపులకు గురి చేస్తున్నటువంటి క్రమంలోనే బాధితులకి ఏసీబీని ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. 20% కమిషన్ అంటే దాదాపు 2,20,000 పైచులు లంచం ఇవ్వాలని చెప్పేసి ఎవరైతే కాంట్రాక్టులు ఉన్నారో కాంట్రాక్టులను డిమాండ్ చేసినటువంటి క్రమంలోనే మొత్తం అంటే 1,90,000 ఇచ్చేందుకు తీసుకునేందుకు ఒప్పందం కుదిరినటువంటి క్రమంలోనే నిన్న తీసుకుంటే లక్ష్మీనరసింహస్వామి గమనిస్తారు. లక్ష్మీనరసింహస్వామికి సంబంధించినటువంటి పాపం నాకు శాపంగా మారుతుందని చెప్పేసి భావించారో ఏమో తెలియదు కానీ ఉప్పల్ సమీపంలో ఉన్నటువంటి బోడుప్పల్ ప్రాంతంలో ఒక మెడికల్ హాల్ వద్ద 1,90,000 రూపాయలు డబ్బులు తీసుకుంటూ కూడా వెంకటరామారావు ఏసీబీకి చిక్కినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గడిచిన కొంతకాలంగా బిల్లులు చేయాలని చెప్పేసి ఆ బిల్లులకు సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులను ఇవ్వాలని చెప్పేసి వెంకటరామారావు చుట్టూ ఎవరైతే కాంట్రాక్టర్లు తిరుగుతున్నప్పుడు కూడా కనీసం పట్టించుకోకుండా డబ్బులు ఇస్తేనే బిల్లులు చెల్లింపులు చేస్తానని చెప్పేసి వేధింపులకు గురి చేస్తున్నటువంటి క్రమంలోనే బాధితులు నల్గొండ రేంజ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించినటువంటి క్రమంలోనే నిన్న బోడుపల్ ప్రాంతంలోనే ఒక మెడికల్ హాల్ సమీపంలో డబ్బులు తీసుకుంటాడుగా పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే వెంకటరామారావుని అదుపులోకి తీసుకున్నటువంటి ఏసీబీ అధికారులు గుట్టలోని ఈవో కార్యాలయంలో ఉన్నటువంటి ఈ కార్యాలయంలో పలు సోదాలు చేసినటువంటి క్రమంలోనే పలు రికార్డులను స్వాధీనం చేసుకుని అదే సమయంలో ఎల్బీనగర్ ప్రాంతంలో ఉన్నటువంటి రామారావు సొంత ఇంటిలో కూడా ప్రస్తుతం అయితే 2 బృందాల ఆధ్వర్యంలో తనిఖీలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రామారావు ఏసీబీకి చిక్కడం ఇది మొదలు కాదు, గతంలో సస్పెండ్ కావడం కూడా ఇది కొత్త కదా. ఆయనకు గతంలోనే 2-3 సార్లు సస్పెన్షన్ గురయ్యారని చెప్పేసి కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఏదైతే గుట్ట మీద ఉద్యోగాలు ఇప్పిస్తానని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పేసి కూడా ఒక్కొక్కరి దగ్గర 2 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని కూడా వాళ్ళని మోసం చేయడం, కొంతమందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. ఈ క్రమంలోనే అధికారులకి రామారావుకు సంబంధించినటువంటి అవినీతి వ్యవహారం అధికారులకు ఒప్పందడం, ఆ తర్వాత విచారణ చేసినటువంటి క్రమంలోనే 9 నెలల పాటు సస్పెన్షన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలక నేత, స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రజాప్రతినిధిని ఏదైతే అడ్డం పెట్టుకొని తిరిగి మళ్ళీ ఎక్కడైతే సస్పెండ్కు గురైనటువంటి ప్రాంతం గుట్ట ఆలయం ఉందో అదే ఆలయంలో ఈగా పోస్టింగ్ తెచ్చుకొని తనను ఏం చేయలేరని చెప్పేసి కూడా ఆయన బహిరంగంగా చెప్తున్నటువంటి ఉదంతాలు అనేకం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు యాదాద్రికి సంబంధించి యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి ఆలయ పునర్నిర్మాణం జరిగేటువంటి సమయంలో కాంట్రాక్టులు ఇప్పించేటువంటి క్రమంలో కావచ్చు, ఆయనే బినామీ వ్యక్తుల్ని పెట్టుకొని కాంట్రాక్ట్ చేసినటువంటి క్రమంలోనే 100 కోట్లు సంపాదించారని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రామారావు లాంటి లంచగొండలను మరొకరు తయారు కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఏసీబీ కేసుల్లో చిక్కుతున్నటువంటి అధికారుల మీద ప్రాసిక్యూషన్కి అనుమతించాల్సినటువంటి అవసరం ఉంది. అదే సమయంలో సస్పెన్షన్ కాకుండా ఏకంగా సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తేనే ఇట్లాంటి లంచగొండలని అడ్డుకునేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.